మేఘ అత్తగారైన మాలతి సోమరిపోతూ స్వార్థపరురాలు. ఆమె మేఘతో ఒక సవతి తల్లిగా ప్రవర్తిస్తుండేది. ఒకరోజు మధ్యాహ్నం మేఘ కిచెన్లోకి వచ్చి చూసేసరికి ఆమె అత్తగారు చాలా చోట్ల కొద్ది కొద్దిగా హల్వా పడేస్తుంది. కడాయి కూడా క్లీన్ చేయకుండా అలాగే వదిలేసి వెళ్తుంది. మేఘకి చాలా కోపం వస్తుంది. ఎప్పుడూ ఇంతే. ఈమె నాకు అత్తయ్య కాదు, సవితల్లి. హల్వా చేసుకుని వెళ్లిపోయింది. నాకు మాత్రం చెప్పనే లేదు. ఒక్కతే కూర్చుని తింటే ఎంజాయ్మెంట్ ఏముంటుంది? పోని తింటే తింది. ఇదంతా నేను క్లీన్ చేయాలా? మాడిపోయిన గిన్నెలు, కింద పడ్డ హల్వా నా కోసం వదిలేస్తుందా? నేను కోడలికి ఇక్కడికొచ్చాను, నౌకరుగా కాదు. మేఘ కిచెన్ అంతా క్లీన్ చేసి మాలతి గదిలోకి వెళ్తుంది. అప్పుడు మాలతి బెడ్ మీద రిలాక్స్ అవుతూ ఉంటుంది. అత్తయ్య, మీకేదైనా తినాలనుంటే నాతో చెప్పండి, నేను చేసి పెడతాను. ఇలా దొంగతనంగా తింటూ కిచెన్ అంతా పాడు చేయటం ఏమీ బాలేదు. పనంతా పూర్తి చేసుకుని వెళ్లాను. మళ్ళీ వచ్చేసరికి కిచెన్ మొత్తం పాడు చేశారు. సరేలే, ఇక వెళ్ళు, నేను పడుకోవాలి. అలా ఉండేది మాలతి, సోమరిపోతూ స్వార్థపరురాలు. ఒకరోజు మధ్యాహ్నం మేఘ తన గదిలో నిద్రపోతూ ఉంటుంది. మాలతి కిటికీ దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. అనుకోకుండా ఆమె చూపు కిటికీలో నుండి బయటికి వెళ్తుంది. బయట పెద్ద వర్షం కురుస్తూ ఉంటుంది. ఓరి దేవుడా, ఈ టైంలో వర్షమా? పైన బట్టలన్నీ ఆరేశాం. మహారాణి గారేమో నిద్రపోతున్నారు. మాలతి పరిగెత్తుతూ స్లాబ్ మీదకి వచ్చి ఆమె ఏం చేయాలో అదే చేస్తుంది. ఆమె కేవలం తన బట్టలు మాత్రమే తీసుకుని మిగతా బట్టలన్నీ తడిసిపోతున్నా అక్కడే వదిలి వెళ్ళిపోతుంది. కాసేపయ్యాక నిద్ర లేచి మేఘ వర్షం కురవడం చూస్తుంది. ఆమె వెంటనే స్లాబ్ మీదకి వెళ్లి చూస్తే బట్టలన్నీ తడిసిపోయి ఉంటాయి. కాని మాలతి బట్టలు మాత్రం కనిపించవు. మేఘకి అంత అర్థమవుతుంది. మీరు నాకు అత్తయ్య లేక సవతి తల్లా? మీ బట్టలు మాత్రం తెచ్చుకున్నారు. మా బట్టలన్నీ వర్షంలో తడిసిపోయాయి. రేపు మేమేం కట్టుకోవాలి? అబ్బా, నేను నిద్రలో ఉన్నాను. పెద్ద వర్షం కురుస్తోంది. నా చేతికి తగిలినవి నేను తీసుకొచ్చాను. సొంత పిల్లల పట్ల తేడా చూపిస్తారా మీరు? చాలా విచిత్రంగా ఉన్నారు. అక్కడ కేవలం నా బట్టలు మాత్రమే లేవు. మీ భర్తవి ఇంకా 2 కొడుకుల బట్టలు కూడా ఉన్నాయి. నా వదిలేసి కనీసం వాళ్ల బట్టలైనా తేవచ్చు కదా. సరే వెళ్ళు, నన్ను కాసేపు పడుకోనివ్వు. కానీ ఈసారి మేఘ అత్తని అంత ఈజీగా వదలాలనుకోలేదు. ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. అత్తయ్యకి మంచి గుణపాఠం నేర్పాలనుకుంది. సరే, మీరు నన్ను సవతి కూతురు అంటున్నారు కదా, నేను కూడా మిమ్మల్ని అత్తయ్య అనుకోను. రేపటి నుండి మీ బట్టలు మీరే ఉతుక్కోండి. వెళ్ళు వెళ్ళు, నేనే ఉతుక్కుంటాలే. తరువాత రోజు మేఘ ఆమె అత్తయ్య బట్టలు పక్కన పెట్టి మిగతా బట్టలన్నీ ఉతికేస్తుంది. మేఘ పక్కన పెట్టిన అన్ని బట్టల్ని మాలతి ఉతుక్కుంటుంది. కాని ఇద్దరూ కలిసి పైన డాబా మీద ఆరబెట్టడానికి వెళ్తారు. 1 వారం వరకు ఇలాగే జరుగుతుంది. అయినా కూడా మాలతికి బుద్ధి రాదు. అరే, ఈమె రోజూ తన బట్టలు తనే ఉతుక్కున్నా కూడా ఇంకా పొగరు తగ్గలేదు. తనేమో పడుకుని పక్క వేడి చేస్తోంది, నాకేమో రక్తం వేడెక్కుతోంది. లేదు లేదు, ఆమె నిద్రపాడు చేసే సమయం వచ్చేసింది. మేఘ గార్డెన్లో చెట్లకు నీళ్లు పోసే వాటరింగ్ క్యాన్ తీసుకుని అందులో నీళ్లు నింపుకుని స్లాబ్ మీదకి వెళ్తుంది. స్లాబ్ మీద నుండి ఆమె అత్తయ్య కిటికీ మీద నీళ్లు వదులుతుంది. మాలతి బెడ్ మీద పడుకొని రిలాక్స్ అవుతూ ఉంటుంది. ఏదో ఆలోచిస్తూ తను కిటికీ వైపు చూస్తుంది. ఓరి దేవుడా, మళ్ళీ వర్షమా? ఇదేమైనా వర్షాకాలమా? నా బట్టలన్నీ తడిసిపోయి ఉంటాయి. మాలతి పరిగెత్తుతూ స్లాబ్ మీదకి వెళ్తుంది. కాని స్లాబ్ మీద వర్షం కురవదు. వేడిగా ఎండ కాస్తూ ఉంటుంది. వర్షం ఆగిపోయినట్టుంది. ఇది మంచిదేలే, మళ్ళీ వెళ్ళి పడుకుంటాను. మాలతి కిందకి వెళ్లి పడుకుంటుంది. ఆమె కిందకి రాగానే స్లాబ్ మీద దాక్కున్న మేఘ మళ్లీ కిటికీ మీద నుండి నీళ్లు వదులుతూ ఉంటుంది. అది చూడగానే మాలతి మళ్లీ భయపడిపోతుంది. ఓరి దేవుడా, ఈ వర్షానికి పిచ్చి పట్టిందా ఏంటి? కిందకి మీదికి మీదికి కిందకి ఎక్కి దిగేసరికి నా మోకాళ్ళు అరిగిపోయేలా ఉన్నాయి. మాలతి మళ్లీ పరిగెత్తుతూ స్లాబ్ మీదకు వెళ్తుంది. కానీ స్లాబ్ మీద వర్షం కనిపించదు. బహుశా ఈ వర్షం వర్షాకాలాన్ని మిస్ అవుతున్నట్లుంది. అందుకే ఇలా కురుస్తోంది, అలా ఆగుతోంది. ఏమైనా ఈ వర్షంతో నాకు మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది. మాలతి మళ్లీ కిందకి వెళ్తుంది. మేఘ మళ్లీ నీళ్లు పోస్తుంది. మాలతి మళ్లీ పైకొచ్చి మళ్లీ కిందకు వెళ్తుంది. అలా ఈ కార్యక్రమం క్యాన్లో నీళ్లు అయిపోయేంత వరకు నడుస్తూనే ఉంటుంది. తర్వాత సాయంత్రం అవుతుంది. మేఘ అందరి బట్టలతో పాటు మాలతి బట్టలు కూడా తీసుకుని కిందకొస్తుంది. ఎందుకంటే ఆమెకి తెలుసు అత్తయ్య తన తప్పు తెలుసుకుంది అని. కింద మాలతి తన కాళ్లు నొక్కుంటూ ఇలా ఆలోచిస్తుంది. అయ్యో, ఇప్పుడెలా? నేనే పిచ్చిదాన్ని. అనవసరంగా కోడలితో గొడవ పెట్టుకున్నాను. పాపం నా బట్టలు ఉతికేది, ఆరిన తర్వాత కింద కూడా తీసుకొచ్చేది.
ఆ రోజు తను కొద్దిసేపు పడుకుందన్న కారణంతో అనవసరంగా నేను పరాయిదానిలాగా చూశాను. నా బట్టలు మాత్రం తెచ్చుకున్నాను. ఆ రోజు చేసిన తప్పుకి ఈ రోజు నేను శిక్ష అనుభవిస్తున్నాను. ఈ రోజు కోడల్ని క్షమించమని అడగాలి. అప్పుడే మేఘ మాలతి బట్టలు తీసుకుని ఆమెకివ్వడానికి వస్తుంది. మేఘని చూడగానే మాలతి బాధపడుతూ పశ్చాత్తాపంతో ఇలా అంటుంది. నన్ను క్షమించు మేఘ. అనవసరంగా చిన్న విషయం పెద్దది చేశాను. నేను చేసిన తప్పు తెలుసుకున్నాను. నువ్వు నన్ను క్షమించాలి. ఈ రోజు తర్వాత మన ఇంట్లో గొడవలు పూర్తిగా ఆపేద్దాం. నువ్వు నన్ను పరాయిదాన్ని అనుకోకు. మీ అందరిలో నన్ను కూడా కలుపుకోండి. అలాగే రేపటి నుండి మీరు బట్టలు తుక్కునే అవసరం లేదు. ఇప్పుడు తెలిసింది కదా, మనవాళ్లే మనల్ని పరాయి వాళ్లుగా చూస్తే ఎంత బాధగా ఉంటుందో. ఆ విధంగా మాలతి మేఘకి ఏ జవాబు చెప్పలేకపోతుంది. అయినా ఎలా ఇస్తుంది అంత పెద్ద గుణపాఠం నేర్చుకున్న తర్వాత? భరత్పూర్ అనే ఒక గ్రామం ఉండేది. ఒక సమయంలో ఈ ఊరు చాలా అందంగా, చాలా సమృద్ధిగా ఉండేది. కాని కొన్నేళ్ల నుండి ఊర్లో కరువు ఏర్పడింది. అందరి పరిస్థితి దారుణంగా మారింది. నీళ్ల కొరత వల్ల జంతువులు కూడా చనిపోతున్నాయి. కాని ఊర్లో అల్లరి పిల్లాడు రోహన్ తన గొర్రెలకు నీళ్లు తాగించడానికి నది దగ్గరికి వెళ్తాడు. కాని రోహన్ తన అల్లరిలో బిజీగా ఉంటాడు. అప్పుడే నది దగ్గర నుంచి రమాభాయ్ వెళ్తూ ఉంటుంది. ఆవిడ తల మీద నీళ్ల కుండ ఉంటుంది. దాన్ని రోహన్ రాయితో పగలగొడతాడు. రోహన్ అక్కడి నుంచి పారిపోతాడు. అందుకని రమాభాయ్ ఎంతో కోపంతో రోహన్ ఇంటికి చేరుకుంటుంది. అరే, వాడిని కొడుకా లేక అల్లరి వెధవా? మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడా? ఎప్పుడు చూసినా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఏమైంది? ఏమైందా? తను రాయితో నా కుండను పగలగొట్టాడు. ఉండండి, తనని ఇంటికి రానివ్వండి. నేను తన పని చెప్తాను. ఎప్పుడైతే రోహన్ ఇంటికి వస్తాడో అప్పుడు వాళ్లమ్మ తనకి బాగా బుద్ధి చెప్తుంది. ఎరా, మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వవా? నీకెన్నిసార్లు చెప్పాను అందర్నీ ఇబ్బంది పెట్టకు అని, అయినా మాట వినవా? బామ్మ తల్లి కొడుకుల మధ్యలోకొచ్చి రోహన్ని తల్లి దగ్గర మరిన్ని తిట్లు తినకుండా కాపాడుతుంది. అరే, ఇక చాలాపు. చిన్నపిల్లాడి ప్రాణం తీస్తావా? అల్లరి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాడు? ఇదిగో, మీరు ఇలా ముద్దు చేయడం వల్లే వాడు చెడిపోయాడు. వచ్చావులే పెద్ద. వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. ఊరిలో నీళ్లు లేవు. అందుకే అందరూ విసిగిపోతున్నారు. నువ్విలా చేస్తే అందరూ ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు. అవునా కాదా? అవును నానమ్మా. కాని ఊర్లో నీళ్ల లోటు ఎందుకొచ్చింది? జనాల కారణంగా. జనాలు నీళ్లని సరిగ్గా ఉపయోగించడం లేదు. ఊర్లోని చెత్తంతా ఊర్లోని నదిలో వేసేస్తున్నారు. చెట్లు కొట్టడం వల్ల వర్షాలు కురవలేదు. అందుకే ఈ పరిస్థితి. ఒకానొక కాలంలో మన ఊర్లో చక్కటి వెండి నది ప్రవహించేది. ఏంటి, వెండి నదా? వెండి నది. వెండి నది. భరత్పూర్ గ్రామం నది ఎంత స్వచ్ఛంగా ఉండేదంటే అందులోని నీళ్లు వెండి ప్రవహిస్తున్నట్టే అనిపించేవి. అంతేకాదు, వెండి రాళ్లు కూడా కనిపించేవి. ఇలా చూడు, నాకు వెండి రాయి దొరికింది. అద్భుతం, నీకు చాలా పెద్ద రాయి దొరికింది. చాలా పెద్ద ఇల్లు కట్టుకుంటాను నేను. ఉండండి, నేను కూడా వెతుకుతాను. భరత్పూర్ ప్రజలు నదిలో దొరికే వెండి రాళ్లను అమ్మి ధనవంతులైపోయారు. అందరూ ఎంతో సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతారు. కాని ఇప్పుడు నది పాడవటం వల్ల మొత్తం వెండి రాళ్లన్నీ మాయమైపోయాయి. ఊరి పరిస్థితి ముందులాగా మారుతుందో లేదో తెలీదు. సరే వదిలే, నువ్వు వెళ్ళి పడుకో. చాలా ఆలస్యం అయ్యింది. కొన్ని రోజుల తర్వాత కష్టాలు ఇంకా పెరుగుతాయి. నది ఎండిపోతుంది. ఇంకా ఎక్కువ జంతువులు చనిపోతాయి. రోహన్కి ఎంతో ఇష్టమైన గొర్రె మీరా కూడా నీళ్లు లేకపోవడం వల్ల చనిపోయింది. తనకిష్టమైన గొర్రెను కోల్పోయిన తరువాత రోహన్ చాలా బాధపడతాడు. తన గొర్రెలను మేపడానికి రోహన్ ఇంకా దూరంగా అడవిలోకి వెళ్లాల్సి వస్తుంది. రోహన్ మీరా పిల్లతో ఆడుకుంటూ ఉంటాడు. దాని పేరు షీలు అని పెడతాడు. దానిని ఎత్తుకుని రోహన్ ఇలా అంటాడు. నువ్వేమీ బాధపడకు షీలు. నీ అమ్మని నేను కాపాడలేకపోయాను. కానీ నీకు నేను ఏమీ కానివ్వను. ఎప్పుడైతే రోహన్ నీళ్లు తాగడానికి షీలుని కిందకు దించుతాడో, షీలు, అరే ఎక్కడికి వెళ్తున్నావు?
షీలుని వెంబడిస్తూ రోహన్ పొదల్లోకి వెళ్లిపోతాడు. పొదల్లోకి వెళ్లగానే రోహన్కి ఒక ముసలి బలహీన వ్యక్తి కనిపిస్తాడు. అరే, ఈ ముసలి వ్యక్తి షీలు! షీలు! రోహన్ షీలుని అటు ఇటు వెతుకుతాడు. ముసలాయన గొంతు రోహన్ ధ్యాసను తన వైపు మళ్లిస్తుంది. నీళ్లు, నీళ్లు. ఈయనకి నీళ్లు కావాలి. నేను నీళ్ళిస్తాను. కానీ లేదు, నా దగ్గర కొన్ని నీళ్లే ఉన్నాయి. ఈ నీళ్లు నేను ఇచ్చేస్తే మళ్ళీ నాకు దాహం వేసినప్పుడు నేనేం చెయ్యాలి? లేదు లేదు, నేను నీళ్ళివ్వను. కానీ బామ్మ చెప్పిందిగా, నీళ్లు తాగించడం పుణ్యంతో మానవత్వంతో కూడుకున్నదని. నేను నీళ్ళిస్తాను. ఎప్పుడైతే రోహన్ ముసలాయనకి నీళ్ళిస్తాడో అప్పుడు ఆ ముసలాయన మళ్ళీ ఆరోగ్యంగా మారి లేచి నిలబడతాడు. ధన్యవాదాలు. నువ్వు నాకు నీళ్ళిచ్చావు. నువ్వు షీలు కోసం వెతుకుతున్నావు కదా, ముందుకు వెళ్ళు, నీకు దొరుకుతుంది. ఆ మాట చెప్పి ముసలాయన మాయమవుతాడు. ముసలాయన కూడా మాయమైపోయాడు. నేను ముందుకు వెళ్ళాలి. రోహన్ ముందుకు వెళ్తాడు. ఒక చోటికి చేరుకుంటాడు. అక్కడ ఒక లోయ ఉంటుంది. ఆ లోయను దాటి వెళ్లడానికి ఒక వంతెన ఉంటుంది. నేను ఈ వంతెనను దాటి వెళ్ళాలా? లేదు లేదు, ఇది చాలా పాతదిలా ఉంది. కొన్ని అడుగులు వెయ్యగానే ఇది విరిగిపోతుందేమో. కానీ ఎవరికి తెలుసు, నా షీలు అటువైపు ఉందేమో. నేను వెళ్లాల్సిందే. రోహన్ ముందుకు వెళ్తాడు. ఎంతో ధైర్యంగా తను వంతెన దాటుతాడు. వంతెన దాటగానే తనకు ఒక నది కనిపిస్తుంది. నది ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. దాని లోపల రాళ్లు మెరుస్తూ ఉంటాయి. రోహన్ ఎప్పుడైతే ముందుకు వెళ్తాడో అప్పుడు తన కళ్ల ముందు ఉన్న దృశ్యాన్ని చూసి తను ఆశ్చర్యపోతాడు. తన ముందు నది దగ్గర ఒక పెద్ద నల్లని నాగు తన పడగ విప్పి కూర్చుని ఉంటుంది. రా రోహన్, రా. నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వెవరు? నేను ఒక నాగుని, ఈ నదికి కాపలాదారుణ్ణి. ఏంటిదంతా? నాకిదంతా మాయలా అనిపిస్తోంది. ఈ చోటే మాయా చోటు. ఈ ఊర్లో నీళ్ల కొరతుంది. నీటి కొరతను దూరం చేయడానికి భగవంతుడు నిన్నెంచుకున్నాడు. కానీ నాకు నా షీలు కావాలి. షీలు దొరుకుతుంది, కానీ ముందు నా 3 పొడుపు కథల్ని విప్పు. వాటికి సమాధానం చెప్పు. మొదటి పొడుపు కథ రాత్రి పగలు నడుస్తుంది. బతకడానికి దారి చూపుతుంది. రాళ్లు కొట్టి దారి ఏర్పాటు చేస్తుంది. ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది. సముద్రంలో కలవడానికి పరిగెడుతుంది. చెప్పు, దాన్ని ఏమంటారు? రోహన్ ఆలోచిస్తాడు. కొన్ని క్షణాలు ఆలోచించిన తరువాత వెంటనే ఇలా అంటాడు, నది. నది. దానికి సమాధానం నది. సరిగ్గా చెప్పావు. సరే, ఇప్పుడు తర్వాత పొడుపు కథ. సూర్యుడి కిరణాలు దాని మీద పడితే తారలు మెరిసినట్టే మెరిసిపోతాయి. బంగారం కంటే తక్కువేమీ కాదు. తెల్లగా ఉంటుంది, కానీ బంగారం కాదు. ఇప్పుడు నువ్వు చెప్పు, ఏమిటది? ఇది కాస్త కష్టంగా అనిపిస్తుంది. రోహన్ ఆలోచిస్తాడు. అప్పుడే తన దృష్టి వెండి సముద్రం మీద పడుతుంది. తెల్లగా ఉంటుంది, బంగారం కాదు. వెండి. భలే, నువ్వు చాలా తెలివైన వాడివి. కానీ ఇంకా నువ్వు ఆఖరి పొడుపు కథని విప్పాలి. చెప్పు, నేనెవరు? ప్రవహించే కిరణాలను ప్రేమిస్తావు. తారలు నీళ్లలో పడినట్లు ఉంటుంది. అదేంటో గుర్తించు. ఆ రాళ్లు కూడా ఎంతో విలువైనవి. వాటిని నువ్వెలా నిరాకరిస్తావు? నీ ద్వారా అవి ఊరికి ఎంతో మేలు చేస్తాయి. గుర్తించు. రోహన్ మళ్ళీ ఆలోచిస్తాడు. ఖచ్చితంగా ఇది రోహన్కి కఠినమైనదే. కానీ రోహన్ తన మెదడుకి పదును పెట్టి సమాధానం చెప్తాడు. ఊరికి ఉపకారం, వెండి నది. భలే బాబు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు 3 పొడుపు కథలకి చాలా సరైన సమాధానం చెప్పావు. ఈ విషయంలో నువ్వు విజయం సాధించావు. ముసలి వ్యక్తికి ఎప్పుడైతే నీళ్ళిచ్చావో అప్పుడు నీ విశాల హృదయం కనిపించింది. ఎదుటి వాళ్ళ పట్ల దయ ఉంది. ఆ తర్వాత వంతులను దాటి నీ ధైర్యాన్ని చూపించావు. దానిని బట్టి నువ్వు ధైర్యవంతుడివని నిరూపణ అయింది. నా 3 ప్రశ్నలకు సమాధానం చెప్పి నీ తెలివితేటలను ప్రదర్శించావు. నీకు నేను నిజంగానే బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు గెలిచావు మిత్రమా. నీకు నీ షీలు దక్కి తీరాల్సిందే. కాస్త నీ ఎడమవైపు చూడు. రోహన్ ఎడమవైపు షీలు నిలబడి ఉంటుంది. రోహన్ దాన్ని ఎత్తుకుని, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నేనే దాన్ని నా దగ్గరకు పిలిచాను. కానీ ఎందుకు? ఎందుకంటే నీకు
ఈ వెండి నది నీళ్లు నీకు ఇవ్వాలి. దీనిని తీసుకువెళ్ళు. మీ ఊరికి దీని అవసరం చాలా ఉంది. దీన్ని నీళ్ల బాటిల్లో నింపుకో. తీసుకువెళ్ళి మీ నదిలో పొయ్యి. మీ ఊర్లోని కరువు అంతా అంతమైపోతుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, మీ ఊరి నదిని చాలా సురక్షితంగా ఉంచండి. ఊరి చెట్లను నరక్కండి. ఊరిని పచ్చగా ఉంచండి. వెళ్ళండి. ఈ బాటిల్ నీళ్లను తీసుకువెళ్ళి ఎండిపోయిన నదిలో పొయ్యి. ఊరిలో సుఖ సంతోషాలు తిరిగి వస్తాయి. వెళ్ళు, సంతోషంగా ఉండు నాయనా. రోహన్ తన బాటిల్లో వెండి నది నీళ్లను నింపుతాడు. ఆ తర్వాత నాగుకి ప్రణామం చేస్తాడు. నీకు వెనక ఏ పొదలైతే కనిపిస్తున్నాయో వాటిల్లో నుంచి వెళ్ళు. రోహన్ ఆ పొదల్లోకి వెళ్తాడు. అప్పుడు తిన్నగా తను ఎక్కడైతే సీలుని వెంబడించాడో అక్కడికి వెళ్తాడు. రోహన్ తన ఊరి నది దగ్గరికి వెళ్తాడు. నాగదేవత చెప్పాడు ఈ బాటిల్ నీళ్లు నదిలో పోయాలి అని. రోహన్ బాటిల్లోని నీళ్లను నదిలో పోస్తాడు. అప్పుడు ఉన్నట్టుండి నది నేలలో నుంచి నీళ్లు బయటికి వస్తాయి. నది స్వచ్ఛమైన నీళ్లతో చక్కగా ప్రవహించటం మొదలు పెడుతుంది. రోహన్ సంతోషంతో ఎగిరి గంతేస్తాడు. భలే, ఇన్ని నీళ్ల! ఇదే మాయా, భలే ఉంది. నేను వెళ్లి ఊరి వాళ్లకి చెప్పాలి. రోహన్ ఊరి వాళ్లందరికీ ఈ చమత్కారం గురించి చెప్తాడు. అప్పుడు ఊరి వాళ్లు నది దగ్గరికి వస్తారు. వెండిలాగా ప్రవహించే నదిని చూసి అందరూ సంతోషిస్తారు. భలే రోహన్, నువ్వు అద్భుతం చేశావు. అక్క, అద్భుతం కాదు, రోహన్ ఊరిని భరించలేని కష్టాల నుంచి కాపాడాడు. రామ్దాస్, మీరు చెప్పింది నిజమే. ఈ ఊరు కోల్పోయిన సుఖశాంతులను సంతోషాలను రోహన్ మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడు. హేమా, మేము రోహన్ని ఎన్నో మాటలన్నాం, కాని తనే ఈ ఊరికి మంచి జరిగేలా చేశాడు. మేము రోహన్ని ఏవైతే మాటలన్నామో వాటికి మమ్మల్ని క్షమించు. అరే రామా, ఏం మాట్లాడుతున్నావ్? తను ఏవైతే తప్పులు చేశాడో వాటికైతే తనని తిట్టాల్సిందే. కాని ఆ నాగదేవత చెప్పిన మాటలను మనం పాటించాల్సి ఉంటుంది. అవును, ఇవాల్టి నుంచి మనం ఈ నదిని చాలా బాగా చూసుకుందాం. ఇందులో ఎప్పుడూ కూడా చెత్తనే వేయకూడదు. ఊళ్ళో బోలెడని మొక్కలు నాటుదాం. ఇప్పటికే ఉన్న చెట్లను మొక్కలను చాలా జాగ్రత్తగా చూసుకుందాం. రోహన్ చాలా అల్లరి చేశాడు, చాలా తప్పులు కూడా చేశాడు. కానీ తన కారణంగానే ఇవాళ మనం మన తప్పులన్నీ తెలుసుకున్నాం. రోహన్ మేలిమి బంగారం. అవును, నా మనవడు మేలిమి బంగారం. నా మేలిమి బంగారమే ఈ ఊరికి మళ్ళీ వెండి నదిని తీసుకొచ్చాడు. ఊరి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు. రోహన్ వాళ్ల నానమ్మ రోహన్ మీద ప్రేమ చూపిస్తుంది. ఎంతైనా రోహన్ ఊరంతటికీ సంతోషాలు తెచ్చాడు కదా.